నమస్తే వెల్కమ్ టు తెలుగువారి మన సాక్షి న్యూస్ నేను ప్రశాంతి ఎన్ఆర్ఐ వీక్లీ రౌండప్ ఇక డీటెయిల్స్ చూస్తే ఇండియాలో కరోనా విలయ తాండవం చేస్తుంది పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా నుంచి వచ్చే ప్రయాణికుల రాకపై పలు దేశాల నిషేధం విధిస్తున్నాయి అమెరికా బ్రిటన్ న్యూజిలాండ్ హాంకాంగ్ తో పాటు ఫ్రాన్స్ సైతం భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో ఉన్నాయి ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ తాత్కాలికంగా దుబాయ్ టు భారత్ మధ్య విమాన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఏప్రిల్ 25 నుంచి 10 రోజుల పాటు సేవలను నిలిపివేస్తున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది ఇక బ్రిటన్ భారత్ ను రెడ్ లిస్ట్ లో చేర్చగా అమెరికా తమ పౌరులకు ఇండియా ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది భారత్పై కరోనా పంజా విస్తృతున్న నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి అమెరికా దేశ పౌరులకు యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి కీలక సూచన చేసింది ఇండియాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో భారత పర్యటనను విరమించుకోవాలని అమెరికా దేశ పౌరులను సిడిసి పేర్కొంది వివిధ కారణాలతో భారత్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న పౌరులు తమ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరింది ఒకవేళ ఇండియా వెళ్లడం తప్పనిసరి అయితే ప్రయాణానికి ముందు 2 డోసుల కోవిడ్ టీకా తీసుకోవాలని సూచించింది యూరోప్ దేశాల్లో కరోనా తీవ్రత దృష్ట్యా ఆయా దేశాలకు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా గతంలో సూచించింది అలాగే యూరోప్ చైనా బ్రెజిల్ ఇరాన్ దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే అమెరికా ఏతరులను తమ దేశంలోకి అనుమతించడం లేదు అమెరికా కోవిడ్ కారణంగా ఇండియాను రెడ్ లిస్ట్ లో చేర్చుతున్నట్లు యూకే ప్రకటించింది ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా గత 10 రోజుల్లో ఇండియాలో ఉండి ఉంటే వారికి బ్రిటన్లో ప్రవేశం నిషిద్ధం భారత్ నుంచి వచ్చే బ్రిటిష్ ఐరిష్ పౌరులను మాత్రం అనుమతిస్తారు అయితే వారు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల పాటు ఉండాలి కరోనా ఉధృతి కారణంగా ఏప్రిల్ 11 నుంచి 28 వరకు ఇండియా నుంచి ప్రయాణికుల రాకపై న్యూజిలాండ్ నిషేధం విధించింది హాంకాంగ్ కూడా ఏప్రిల్ 20 నుంచి మే 3 వరకు ఇండియా నుంచి వచ్చే అన్ని విమానాలపై నిషేధం విధించింది ఇండియాలో కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది భారత్ నుంచి ఫ్రాన్స్ వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది ప్రయాణికులు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండే విధంగా ఆదేశాలిచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది ఈ విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు ఇక అమెరికా వర్జీనియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ మరియు మెడ్ స్క్వాన్ సంయుక్తంగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని నిర్వహించింది సుధారాణి కొండపు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియన్స్ తో పాటు అమెరికన్స్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు 300 మందికి పైగా కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ తీసుకున్నారు రెండవ డోస్ మే 14న నిర్వహిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ మరియు మెడ్స్పాక్ట్ సంయుక్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది ఏప్రిల్ 16న వర్జీనియాలోని అష్బర్న్ నగరంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ని నిర్వహించింది 300 మందికి పైగా కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసుని అందజేశారు రెండవ డోస్ మే 14న నిర్వహిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలియజేశారు ఎందరో తెలుగువారితో పాటు అమెరికన్స్ కూడా వ్యాక్సిన్ తీసుకోవడం తమకెంతో ఆనందాన్నిచ్చిందని సుధారాణి కొండపు తెలియజేశారు క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ ద్వారా ఈరోజు వ్యాక్సినేషన్ అందించడానికి ముందుకు వచ్చారండి థ్యాంక్ యూ మెడ్స్పాక్ అండ్ అలాగే ఇక్కడ మాకు మంది చక్కగా వాలంటీర్స్ ముందుకు వచ్చి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు చాలా స్మూత్గా సాగుతుందండి సుధారాణి కొండపు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియన్స్ తో పాటు అమెరికన్స్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు వ్యాక్సినేషన్ తీసుకున్న అమెరికన్స్ తమ ఆనందాన్ని పంచుకున్నారు ఇవాళ ఆల్మోస్ట్ 300 వరకు అన్ని కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఈ ఇన్ని కార్యక్రమాలు చేయడంలో దీంట్లో జయప్రదంగా ఇవాళ అసలు ఇంతమందికి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది ఇంత తక్కువ సమయంలో it's a very great achievement and thanks to all the volunteers and CATS team, especially Sudha garu and all the team members. Thank you. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ చేయాలని ఇంకా చేయాలని ఆశిస్తున్నాము మేము ఈ టీం ద్వారా. థ్యాంక్ యూ. And I'd like to thank MedStar and CATS for supporting this effort and being able to make the vaccines available to so many people in the community. For the vaccination drive, and I think they're doing a fantastic job. Around 300 people have registered today, and the flow has been very quick. And I'm very grateful to all of these people for volunteering and being a part of this drive. Yeah, I have just got my first shot, and everything went very smoothly and very efficiently. And within less than 5 minutes, we got my own vaccination, and the service is really good. ఎన్నో రోజుల నుంచి ఫార్మసీ నిర్వహిస్తున్నాం కానీ
మొట్టమొదటిసారిగా కేట్స్ ఆర్గనైజేషన్ ద్వారా తమ తెలుగు వారికి ఈ విధంగా వ్యాక్సిన్ డ్రైవ్ చేయడం చాలా తృప్తినిచ్చిందని మెడ్స్పాక్ ఫార్మసీ విజయ్ మరియు హర్ష తెలిపారు. It's an honor to collaborate with everyone and to have all the wonderful volunteers and the hard-working registered nurses to inoculate all the Telugu community in Virginia. So again, we look forward to having a similar successful event in 4 weeks. My name is Harsha Pasanari and I'm from Medspac Pharmacy. Let me take this opportunity to thank CATS leadership for collaborating with Medspac Pharmacy in this effort to inoculate people. And it gives immense pleasure. చాలా సంతోషంగా ఉందండి నాకు మన తెలుగు కమ్యూనిటీ వారికి ఇట్లా వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల. సో ఫార్ వర్క్ ఫ్లో ప్రకారము ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ వచ్చారు అండ్ ఇట్స్ బీన్ ఏ వెరీ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ సో ఫార్ అండ్ వీ హోప్ ఇట్ కంటిన్యూస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఈవినింగ్. ఆర్గనైజేషన్ సభ్యులు సతీష్ రెడ్డి, దుర్గా ప్రసాద్, రామచంద్ర, రమణారెడ్డి, సుజితులతో పాటు సురేష్ పెద్దిరెడ్డి, సునీత, లేఖని, సుమన, లీనా, హేమ, జోగిందర్, దల్జీత్ తదితరుల సహాయ సహకారాలతో ఈ డ్రైవ్ చాలా చక్కగా నిర్వహించామని తెలిపారు. ఈ డ్రైవ్ను విజయవంతం చేయడానికి సహకరించిన వాలంటీర్లకు, కార్యవర్గ సభ్యులకు, వ్యాక్సిన్ నిర్వహణకు కావలసిన వసతినందించిన శ్రీనివాస్ ఉయ్యూరికి మరియు మెడ్స్పాక్ ఫార్మా వారికి సుధారాణి కొండపు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాష తీయదనాన్ని మహనీయులు ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. అలాంటి తెలుగు భాషకు అమెరికాలో మరో అరుదైన గుర్తింపు లభించింది. ఉగాది పండుగ రోజును తెలుగు భాష వారసత్వ దినంగా ప్రకటించింది జార్జియా రాష్ట్రం. ఉగాది పర్వదినోత్సవాన్ని తెలుగు సాంస్కృతిక వారసత్వ దినంగా గుర్తిస్తూ జార్జియా రాష్ట్ర గవర్నర్ బ్రియాన్ కెంప్ అధికారిక ప్రకటన చేశారు. గవర్నర్ కెంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయన్ను అట్లాంటాలోని తెలుగువారు ఘనంగా సత్కరించారు. అట్లాంటాలోని తెలుగు ఎన్ఆర్ఐలు, వివిధ సంఘాల ప్రతినిధులు గవర్నర్ కెంప్ని అంతర్జాతీయ తెలుగు దీప్తి అనే బిరుదుతో సత్కరించారు. ఉగాది పండుగ రోజు అమెరికాలోని తెలుగువారికి ఆనందం కలిగించే ప్రకటన చేశారు జార్జియా రాష్ట్ర గవర్నర్ బ్రియాన్ కెంప్. ఉగాది పర్వ దినోత్సవాన్ని తెలుగు భాష వారసత్వ దినంగా గుర్తిస్తూ గవర్నర్ కెంప్ అధికారిక ప్రకటన చేశారు. తెలుగు భాషకు ఎంతో చరిత్ర ఉందని, అత్యంత పురాతన భాషల్లో ఒకటిగా తెలుగు భాషకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఈ సందర్భంగా గవర్నర్ కెంప్ పేర్కొన్నారు. అమెరికాలోని విశ్వ తెలుగు సాహిత్య సంస్కృతి సభ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ వల్లూరి రమేష్ జార్జియా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రొక్లమేషన్ అందుకున్నారు. తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపునివ్వాలని అక్కడి తెలుగు సంఘాల నాయకులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కెంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయన్ను అట్లాంటాలోని తెలుగువారు ఘనంగా సత్కరించారు. అట్లాంటాలోని తెలుగు ఎన్ఆర్ఐలు, వివిధ సంఘాల ప్రతినిధులు గవర్నర్కి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన్ను అంతర్జాతీయ తెలుగు దీప్తి అనే బిరుదుతో సత్కరించారు. అమెరికాలో తెలుగువారు గణనీయంగా ఉన్న రాష్ట్రాల్లో జార్జియా ఒకటి. వివిధ వృత్తులలో స్థిరపడిన తెలుగువాళ్లు అక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చిన ప్రజలు స్థిర నివాసులుగా ఉండే జార్జియాలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు లభించడం పట్ల ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జార్జియా రాష్ట్రం తీసుకున్న నిర్ణయంతో అక్కడ తెలుగు భాషకు మరింత గౌరవం లభిస్తుందని ప్రవాసాంధ్రులు చెబుతున్నారు. తెలుగు భాషను అక్కడి పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందంటున్నారు ప్రవాసాంధ్రులు. సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారథి సంస్థ ఆధ్వర్యంలో రాగావధానం కార్యక్రమం సంగీత ప్రియులను అద్భుతంగా అలరించింది. ప్రముఖ సంగీత విద్వాంసులు గరికపాటి వెంకట ప్రభాకర్ అంతర్జాల వేదికపై 5 గంటల పాటు రాగావధానం చేశారు. గరికపాటి వెంకట ప్రభాకర్, పద్మలలిత దంపతులు జ్యోతి ప్రకాశనం గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నార్వేతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు. సింగపూర్లో వినూత్నంగా ఏర్పాటు చేయబడిన రాగావధానం కార్యక్రమం సంగీత ప్రియులను అలరించింది. అంతర్జాల వేదికపై సుమారు 5 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసులు గరికపాటి వెంకట ప్రభాకర్ రాగావధానం చేశారు.
ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి డాక్టర్ వంగూరి చిట్టనరాజు, ఇండియా నుంచి డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకులు జి ఆనంద్, ప్రఖ్యాత గాయని సురేఖామూర్తి తదితరులు గౌరవ అతిథులుగా విచ్చేసి తమ అభినందనలు తెలియజేశారు. రాగావధానం చేస్తున్న జీవి ప్రభాకర్ 2007లో నాతో అమెరికా టూర్ చేశారు, లేదా వారితో నేను చేశాను. ఘంటసాల గారి ఆరాధనోత్సవాలకి ఓం ప్రథమంగా మొట్టమొదటి గాయకుడు, అమెరికాలో టూర్ చేసిన గాయకుడు జీవి ప్రభాకర్ గారు. ఇది చాలా అరుదైన రాగావధానం అనే ఈ ప్రక్రియని మీ సంస్థ ద్వారా చూడటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక డిసిప్లిన్డ్ వేలో జరిగేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థగా శ్రీ సాంస్కృతిక కళాసారథి ఈ మధ్య కాలంలో 9 నెలలు నిండాయన్నారు. సో ఇవాళ పురుడు పోసుకుంటోంది. 9 నెలలు నిండి ఇవాళ రాగావధానం కార్యక్రమంతో పురుడు పోసుకుంటోంది. సో మనస్ఫూర్తిగా ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రభాకర్ గారు నాకు సోదర సమానులు. వారిది బందరే, నాది బందరే. ప్రభాకర్ గారి సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం నాకు వచ్చింది. నేను వారి కంపోజ్ చేసిన పాటలు పాడాను. అలాగే వారు ఎన్నో పెద్ద పెద్ద సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా ఇలా స్వరరాగ సమ్మోహనం అనే కాన్సెప్ట్ తో చేసిన కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారితో పాడే అవకాశం నాకు ఇచ్చారు ప్రభాకర్ గారు. గురువు గారు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. మేము ఎంత చిన్నవారైనప్పటికీ చాలా ఆప్యాయంగా మనం అవుట్పుట్ ఎలా కోరుకుంటే అలా వచ్చేంత వరకు మనతో వర్క్ చేస్తారు. సాహిత్య అష్టావధాన ప్రక్రియలాగా 7 గాయని గాయకులు పృచ్చకులుగా వ్యవహరించారు. రాధికా మంగపూడి అప్రస్తుత ప్రసంగం చేస్తూ సమన్వయకర్తగా వ్యవహరించారు. అమెరికా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నార్వే మొదలగు దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు. ఈ కార్యక్రమానికి జీవి ప్రభాకర్ సంపూర్ణ న్యాయం చేకూర్చారని కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. ఎలాంటి ప్రశ్నలు అడిగినా ఎంతో హుందాగా ఆయా రాగాలను, తాళాలను గూర్చి వివరిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టించారని జీవి ప్రభాకర్ను ప్రశంసించారు. ఈ కార్యక్రమం చేయగలడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు జీవి ప్రభాకర్. ఎన్నో విలక్షణమైన ప్రశ్నలకు తాను సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వగలిగానని శ్రీ సాంస్కృతిక కళాసారథి వారికి, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మనకి ఈ కార్యక్రమం మొత్తం యుఎస్ టెలివిజన్ 1 ఛానల్ వారి ద్వారా, సాక్షి టీవీ వారి సహకారం ద్వారా ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ అయింది. అందుకని ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్స్ గా వారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సాక్షి టీవీ వారికి, అలాగే యుఎస్ టెలివిజన్ ఛానల్ వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా ఆధ్వర్యంలో ప్లవనామ సంవత్సర ఉగాది సంబరాలు అంతర్జాలంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మందికి పైగా కెనడాలోని తెలుగువారు పాల్గొని విజయవంతం చేశారు. సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి, వ్యవస్థాపక సభ్యులు అరుణ్ లయం ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. టొరంటోలో ఉన్న తెలుగు పూజారి నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కందూరి తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ కష్టకాలంలో తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా ఆధ్వర్యంలో ఏప్రిల్ 17న ప్లవనామ సంవత్సర ఉగాది సంబరాలు అంతర్జాలంలో గ్రాండ్గా జరిగాయి. సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి కుటుంబం జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది సంబరాలను ప్రారంభించింది. తర్వాత సభ్యులు కెనడా, భారతదేశ జాతీయ గీతాలను ఆలపించారు. టొరంటోలో ఉన్న తెలుగు పూజారి నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కోవిడ్ కష్టకాలంలో తాకా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కెనడాలో తెలుగు వారందరికీ ఎన్నో సేవలు అందిస్తున్న ప్రముఖులకు ఉగాది పురస్కారాలను ప్రకటించారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర గాయకుడు దినకర్ కల్వల తన పాటలతో అందరినీ అలరించారు. తర్వాత చిన్నారులు తమ పాటలు, నృత్యాలతో వీక్షకులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్, కార్యదర్శి, ట్రస్ట్ సభ్యులతో పాటు ఇతర వ్యవస్థాపక సభ్యులను తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కందూరి అభినందించారు. చివరిగా ట్రస్టీ చైర్మన్ భాషా షేక్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. వివాహం అనేది ఇద్దరి మనుషులను దగ్గర చేసే పవిత్రమైన బంధం. భారతదేశంలో వివాహ వ్యవస్థ పటిష్టమైనది. జీవితంలో మరుపురానిది వివాహం. పెళ్లిళ్లు చేసే పద్ధతిలో తేడా ఉన్నా పెళ్లి బంధం మాత్రం ఒక్కటే. అందుకే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అన్ని మతాల వారిని ఒకే వేదికపై తెచ్చి ఏకం అనే థీమ్తో వెడ్డింగ్ ఈవెంట్ ని నిర్వహించారు. అట్లాంటా, జార్జియాలోని సంక్రాంతి రెస్టారెంట్లో వెడ్డింగ్ ఫోటోషూట్ ని వినూత్నంగా నిర్వహించారు.
అట్లాంటా జార్జియాలోని సంక్రాంతి రెస్టారెంట్లో ఏకం థీమ్తో వెడ్డింగ్ ఫోటోషూట్ను గ్రాండ్గా నిర్వహించారు. వివాహ రంగంలో సర్వీసులకు సాంకేతికతను జోడించి ఈ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఏకం థీమ్తో శ్రీకారం చుట్టారు. పెళ్లిళ్లు చేసే పద్ధతిలో తేడా ఉన్నా కూడా పెళ్లి బంధం మాత్రం ఒకటే అన్నారు వెడ్డింగ్ ప్లానర్. అందుకే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ రిలీజియన్స్ వారితో వెడ్డింగ్ ఫోటోషూట్ను నిర్వహిస్తున్నామని అన్నారు. మెహందీ నుంచి మ్యారేజ్ హాల్స్ వరకు అన్ని రకాల సేవలు అందించేవారని ఏకం థీమ్తో ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చినట్లు వివరించారు. సో మేము ఏకం అనే థీమ్ తో వచ్చామండి. యూజువల్ గా బ్రైడల్ షూట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి నార్మల్ గా. కాకపోతే మేమేంటంటే ఏం రిప్రజెంట్ చేద్దామని అనుకున్నామంటే 3 బ్రైడ్స్ లైక్ క్రిస్టియన్, Muslim and Hindu brides తో షూట్ చేసి, సో we want to tell the message that every bride is same, just differences అన్ని లుక్స్ లో ఉంటాయి కానీ we are all same అని చెప్పడానికి షూట్ చేస్తున్నాము. సో all the wedding vendors came together and working together and doing this. So మాకు డెకరేషన్, ఇంకా లొకేషన్, ఈవెంట్ మేనేజర్, ఫోటోగ్రాఫర్, సో we are all working together for this. That's awesome. ఏకం థీమ్తో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రైడ్స్ తో ఫోటోషూట్ చేయడం బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్నారు అట్లాంటా వెడ్డింగ్ ప్లానర్. అందరూ సమానమే అని చెప్పడానికి ఇలా ఈ ఈవెంట్ ని నిర్వహించినట్లు తెలిపారు. Hi everyone, my name is Ushma Desai. I'm a wedding planner based in Atlanta. The shoot that we're doing today is called Ekam. It was a concept by our fellow hair and makeup artist Monica Reddy. It was a concept where she wanted to bring 3 different brides of 3 different cultures together, and that's what Ekam stands for. It's harmony, unity, oneness, and it's a beautiful concept where a Hindu bride, a Christian bride, and a Muslim bride come together, sort of giving a message about that we're more alike than different. So it had just a very beautiful meaning, and it was such a privilege to work with her and the rest of the team. Our photographer Kishore has done an amazing job. Anu, who's the decorator, has done a phenomenal job, and we're very grateful for all the models and their time, as well as our location, Sankranti, the restaurant. So everything just came together really beautifully, and we can't wait to show you the pictures and the video from the shoot, and we thank you for watching us. నిన్ను కోరి, ఆచార్య అమెరికా యాత్ర, గతం వంటి సినిమాలకు లైన్ ప్రొడక్షన్ మరియు ఆపరేటివ్ కెమెరామెన్ గా పనిచేసిన కిషోర్ తాటికొండ ఈ వెడ్డింగ్ ఫోటోషూట్ ను చేశారు. ఏకం థీమ్ తో ఇలా ఈవెంట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇది ఏకం అని చెప్పి అది ఐడియా నాది కాదు, దీని వెనక చాలా మంది అమ్మాయిల టీం ఉంది యాక్చువల్లీ. సో వాళ్ళ ప్లాన్, నేను ఫొటోస్ అండ్ వీడియో వాళ్ళకి చేస్తున్నాను. ఏకం అంటే భిన్నత్వంలో ఏకత్వం, మీరు చెప్పినట్టు ఆ కాన్సెప్ట్ తో, అంటే మనకి అన్ని రిలీజియన్స్ ఒకటే అని చెప్పి ఇప్పుడు హిందూ బ్రైడ్ ని, తర్వాత ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక రియల్ వెడ్డింగ్ లాగా చిన్న కాన్సెప్ట్ తో ఒక ఫోటో షూట్ అండ్ వీడియో షూట్ చేస్తున్నాం అన్నమాట. మ్యారేజ్ హాల్స్, పెళ్లి దుస్తులు, మేకప్, సెలూన్లు, జ్యువెలరీ, ఫోటోగ్రాఫర్లు, వెడ్డింగ్ ప్లానర్లు, ఫ్లవర్ డెకరేటర్లు, పెళ్లి శుభలేఖలు, మెహందీ, ఇలా అన్ని రకాల సేవలు అందించేవారని ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకువచ్చి ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు వెడ్డింగ్ ప్లానర్. సింగపూర్లో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాదిని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవంను వైభవోపేతంగా నిర్వహించారు. సెరంగున్ రోడ్లోని శ్రీ శ్రీనివాస పెరుమాల్ దేవాలయంలో ఈ వేడుక కనుల పండుగగా జరిగింది. అనంతరం బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ప్రత్యేక ప్యాకెట్ రూపంలో సుమారు 2000 మందికి అందించారు. సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఉగాది రోజు దేవదేవుడు శ్రీవారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం తదితర కార్యక్రమాలు జరిగాయి. అందరి శ్రేయస్సే మహాసంకల్పంగా మహాగణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి, ఆంజనేయ స్వామి వార్లకు అభిషేకము, విశేష కైంకర్యాలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవము అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా భగవన్నామ స్మరణల మధ్య తెలుగు సమాజం సభ్యులు నిర్వహించారు. స్థానిక సెరంగూన్ రోడ్లోని శ్రీ శ్రీనివాస పెరుమాల్ దేవాలయంలో ఏప్రిల్ 13న ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ప్రత్యేక ప్యాకెట్ రూపంలో సుమారు 2000 మందికి అందించారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగు వారందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పంచాంగ పఠనం చేసిన నాగఫణి శర్మకి, అతిథిగా విచ్చేసిన బండారు దత్తాత్రేయకి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలందించిన పెరుమాళ్ దేవస్థానాల కార్యవర్గాలకు, దాతలకు, భక్తులకు, వాలంటీర్లకు ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ పూలిశెట్టి ధన్యవాదాలు తెలియజేశారు. ఇది వాల్టి ఎన్ఆర్ఐ వీక్లీ రౌండప్. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.